సంపాదన లేని మగవాణ్ణి, సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు ఈ లోకం. ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్యాసి, నటించేవాడే నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు, కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ కూడా ఒంటరివాడే. మోసానికి నమ్మకద్రోహానికి తేడా ఏంటో తెలుసా? మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మకద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. అవునా కాదా చెప్పండి? మోసానికి నమ్మకద్రోహానికి తేడా ఏంటో తెలుసా? మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మకద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. అవునా కాదా చెప్పండి? చెంపలపై జారుతూ ఒక కన్నీటి చుక్క మాటను అడిగిందట, నువ్వు రావలసిన సమయంలో నన్నెందుకు బయటకు పంపావని. అప్పుడు మాట చెప్పిందట, నువ్వు కంటి నుండి బయటపడితే మనసు తేలికపడుతుంది, అదే నేను పెదవి దాటితే ఎదుటివారి మనసు గాయపడుతుంది అని.